ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు కొలువుదీరారు. చైర్మన్గా ఎస్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్గా గెలుపొందిన సభ్యులను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా సివిల్ సప్లై అధికారి అంబదాస్ రాజేశ్వర్ సమక్షంలో జరిగింది. అందులో జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఇందులో 17 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం జరిగింది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీ తరఫున ఘనంగా సన్మానించారు. అనంతరం రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కొత్తగా ఎన్నికైన సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరిది కలిపి తీసుకుందాం. ఈరోజు మాకు 2 నిమిషాలు మీనట్లో ఎవరైనా ఎన్నిక కాబడిన కౌన్సిల్ సభ్యులు సంతకం చేయకపోతే చేసి వెళ్ళగలని మనవి. ఇక్కడ మినిట్స్ రిజిస్టర్ ఉంది. దీంట్లో ఎవరైనా సంతకం చేయకపోతే చేసి వెళ్ళవలసిందిగా మనవి. మీరు ఎంతో కొంత ఫోటో పెడతారు. నామినేషన్ ఎన్నిసార్లు పెట్టారు? ఆకుల సత్యనారాయణ అను నేను ఆందోళన జోగిపేట మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికై నా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరిశీలనకు వచ్చే లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసి ఏ విషయానైనా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు వెల్లడించనని ఆ భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.